అన్న చెప్పండి, ఇద్దరు బీఆర్ఎస్లో పనిచేస్తాం. ఇది ఒక అతను బీఆర్ఎస్లో కార్పొరేటర్గా పనిచేస్తున్నాడు, ఇంకో సీనన్న బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తాను. నిజంగా బీఆర్ఎస్లోనే ఉన్న వ్యక్తులకు ఎందుకు అంత కక్ష, ఎందుకు చంపాలి అనో లేకపోతే కిడ్నాప్ చేసి కొట్టాలనో ఎందుకు అంత కక్ష ఉంటుంది మనిషి పైన? యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే అని మేమందరం ఒక పార్టీకి చెందిన వాళ్ళమే. ఇప్పుడు నేను తీసుకున్నా, సీనన్న తీసుకున్నా, రాజ్ కుమార్ పటేల్ తీసుకున్నా, వీళ్ళందరం ఒకే చెట్టు కింద ఉన్నోళ్ళమే మేమందరం. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చారో అప్పటి నుంచి మేము అందరం ఉన్నాం. మేము కానివ్వండి, సీనన్న కానివ్వండి, బసవరాజు గారు కానివ్వండి, అందరం ఒక చెట్టు కింద పని చేసుకుంటూ సార్ ఎంబడే ఉన్నాం. ఎప్పుడైతే సార్ ఉన్నప్పుడు మాకు అసలు అధిష్టానంతో మాట్లాడనీయకుండా ఆయన ద్వంద్వ వైఖరి ఎట్లా అంటే ఆయన సింపుల్గా నాకే చెప్పాలి మీరు అనే దాంతోనే వెళ్ళేవారు. అట్లయినా మేము చాలాసార్లు ఒప్పుకున్నాం, మేము పార్టీకే పనిచేయాలి, మాకు దేంతో సంబంధం లేదు, పార్టీ జెండా మోయాలి, పార్టీకే పనిచేయాలని ఉన్నాం. ఈరోజు వాళ్ళకు ఏం జరిగినా కూడా మేము అందరం స్నేహితులంగా పోయినారు. సీను పోవడం ఏంటంటే స్నేహితుడిగా పోయి మాట్లాడదామని మాట్లాడనికే పోతే వాళ్ళు మేము ఒక కులపోలం ఏమైనా చేసుకుంటాము, నీకేం సంబంధము, నువ్వు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదు, నువ్వెంత నీ మాలామాదిగా కులం ఎంత అని దుర్భాషలు ఆడుకుంటే కార్లు ఎక్కించుకొని తీసుకుపోవడం అనేది చాలా అసభ్యకరం. అసలు ఒక కార్పొరేటర్ లెవెల్లో హోదా ఉన్నాయన ఇప్పుడు దానికి మీరు ప్రూఫ్ అడిగినా కూడా ఒక కార్లో వాళ్ళ అనుచరులు వాళ్ళు ఉన్నాక ప్రూఫ్ తీసుకురావడం అనేది చాలా కష్టమైన, ఎవరికి సాధ్యమైన పని కాదు. ఎందుకంటే వాళ్ళ కార్లో తీసుకుపోయినప్పుడు ఆయన ఏం మాట్లాడిండో అక్కడ ఉన్న వ్యక్తికి తెలుసు, ఆయన అనుభవించడం ఆయనకు తెలుసు ఏం జరిగిందా అనేది. ఆయన బాధపడేది ఏంటంటే నేను వెళ్ళింది నా స్నేహితులే, ఒక పార్టీకి చెందిన వాళ్ళమే, రేపు కొట్టుకున్నా మాకే పార్టీకి చెడ్డ పేరు వస్తాను ఒక ఉద్దేశంతో పోయిండు, సదుద్దేశంతోనే పోయిండు. ఆ సదుద్దేశం పోయినప్పుడు కార్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు కార్లు ఎక్కించుకోకుండా ఆడ నించొని మాట్లాడాల్సిందే కదా. మీరు ఒకవేళ ఆడ నించొని మాట్లాడి ఉంటే అక్కడే సమస్య పరిష్కారం అయిపోయేది. నువ్వు కార్లు ఎక్కించుకోవడం వల్ల నువ్వు ఏం చేసావో ఏం చేయలేదు నీ మనసుకు తెలిసి ఉండాలి, సీనుకు తెలిసి ఉండాలి. ఆయన బాధపడడం, ఆయన రావడం, చెప్పడం ఏంటంటే ఆ జరిగిన విషయము ఆయనకు ఎంత బాధ అనిపించింది. నన్ను చంపేస్తా అన్నారు, నాకు షాప్ లేకుండా చేస్తా అన్నారు అని అనడము ఆయన ఎంత బాధపడుతుండే అంటే నాకు ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నేనేం చేయాలి అంటే మేమన్నా పోయి కేసు పెడదాం, కేసు పెట్టి మాట్లాడదాం, చట్టపరంగానే పోదాం. మనం ఎవరితో ఏం చేయాల్సిన చట్టపరంగా పోయి చట్టపరంగానే ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడనిద్దాం, చూద్దాం. ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు ఎందుకు తీసుకుపోయినా మీకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు మాట ముచ్చట లేదు. చాలా రోజుల నుంచి మేము ఒక మనిషికి మద్దతు పలుకుతున్నాం, వాళ్ళు ఒక మనిషికి మద్దతు పలుకుతున్నారు. ఒక పార్టీలో ఆశాభావాలు ఎంతమంది ఉండొచ్చు. మీరు ఎవరికైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళకి టికెట్ వచ్చినా మేము పనిచేస్తాం, మేము ఎవరికైతే మద్దతు పలుకుతున్నామో ఆయనకు టికెట్ వచ్చినా పనిచేస్తాం. ఎట్ ది ఎండ్ మేము పనిచేయాల్సిన ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి పనిచేయాలి. నీకు నచ్చకపోతే నువ్వు నించొని మాట్లాడు, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు కార్పొరేటర్వి, నీ హోదా ఏంది? నువ్వు నలుగురిలో నించొని మాట్లాడు, నువ్వు నలుగురు నుంచి ఎవరైనా చేయలేపుతారా? నీ ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే పబ్లిక్ ఎన్నుకున్న నాయకునివి నువ్వు నించొని మాట్లాడాలి. నువ్వు కార్లో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీ జూబ్లీహిల్స్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, అయితే యూసఫ్ కూడా కార్పొరేటర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, కానీ బీఆర్ఎస్ నాయకులు వచ్చి మన అంత ఒక పార్టీ మాట్లాడుకుందాం, కంప్లైంట్ ఎందుకు విత్డ్రా చేసుకోండి, వాపస్ తీసుకోండి, కావాలంటే మాట్లాడుకుందాం అని అంటే మీరు వాపస్ తీసుకొని మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? మరి ఫస్ట్ ఎందుకు తీసుకుపోయిండు అని తెలిస్తే ఆ అభ్యంతరంగా మాట్లాడతాం. మాకు అధిష్టానం నుంచి కానివ్వండి, మాకు తెలిసిన సోర్సులో కానీ మా పెద్ద మనుషులు ఎవరైనా సరే మమ్మల్ని పిలిచి అసలు తీసుకుపోయే ఉద్దేశం ఏంది అని తెలిస్తే తప్పకుండా మేము ఏం చర్య తీసుకోవాలో, ఏం విత్డ్రా చేసుకోవాలా, కేసు కంటిన్యూ చేయాలో చూస్తాం. కాకపోతే ఆయన చెప్పడం ఏంది అని అంటే నన్ను దుర్భాషలు ఆడుకుంటా చంపేస్తా, నీ బిజినెస్ నడవనీయా, చూస్తావా అన్నట్టు బెదిరించారు. రేపు పొద్దున్న ఇప్పుడు నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నా, నిజంగా అది చేస్తే ఆయన బతికేమి ఉండాలి? ఆయన బతకానికి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన బతకాలి అని అంటే ఖచ్చితంగా ఆయన కంప్లైంట్ పెడితేనే అది అవుతుంది. ఒక కంప్లైంట్ ఉందన్న భయంతోనైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇలానే మీరు ఒక సంఘటన చూసుకుంటే బోరబండలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది బెదిరించలేదో తెలియదు, అది తట్టుకోలేక సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. అంటే ప్రతి ఒక్కరు ఇలానే చేసుకోవాలా? ఈరోజు సీనుకు కొంత ధైర్యం ఉంది కాబట్టి ఈడి వరకైనా వచ్చిండు. ఒకవేళ అదే ధైర్యం లేని మనిషి అయితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దుంగి చచ్చిపోవాలా? అది చచ్చిపోతే ఎవరు బాధ్యులు, ఎవరు మాట్లాడతారు దాని గురించి? ఇప్పుడు దాని గురించి అదే అడుగుతున్నాం మేము, ఇంకేమీ లేదు. మీకు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు అంత ఉండింటే మీరు అధిష్టానం కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నేను ఒక కార్పొరేటర్ని, నా మీదకి ఇట్లా వచ్చిందని మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇష్యూ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎవరికైనా మీరు చెప్పే ప్రయత్నం చేశారా ఇలా జరిగింది, బీఆర్ఎస్ కార్పొరేటర్ చేశాడు అని చెప్పేసి మీరు మాట్లాడే ప్రయత్నం జరిగిందా? వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ జరిగేది ఏముంటుంది అంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళనియరండి. నియంత్ర పాలన, సింపుల్గా చెప్పాలంటే, అంటే పెద్ద మాట అన్నది నియంత్ర పాలన అనుకోవాలి. ఆయన ఎట్లా అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ముందు నాకు చెప్పాలి, నాకు చెప్పినాకనే మీరు వెళ్ళాలి. ఇప్పుడు మేడం ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మేడమే అనుకుందాం, మేడం దగ్గరికి వెళ్ళాలంటే కూడా మేడం దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి, నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా వెళ్తావు? అట్లాంటప్పుడు మనం మాకు పెద్దది కంటే మేడం అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మేము సపోర్ట్ చేసే మనిషి అనుకోవచ్చు. అలాగే చెప్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ దగ్గర పోనివ్వట్లేదు,
వాళ్ళ దగ్గర వరకు మాకు వెళ్ళి మేము చెప్పేటట్టు ఉందనుకోండి చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర పోనీయకుండా వీళ్ళే ఆపేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేటర్ కాబట్టి ఆయనకు హోదా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మాట వింటున్నట్టున్నారు. రేపు పొద్దున కార్పొరేటర్ పదవి వెళ్ళిపోతే అందరూ ఒకే నాయకులు. మీరు మాజీ అవుతారు, మాజీ అధ్యక్షులు ఉన్నారు, మాజీ ఇప్పుడు ఆయన మాజీ ఎస్ఎస్ఎల్ అందరూ మళ్ళీ కలిసే పనిచేయాల్సిన అవసరం పని చేయాల్సింది. ఇప్పుడు మేము మా క్యాండిడేట్ని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అంటే రాజ్ కుమార్ పటేల్ కొన్ని వల్లనో కాదు, మా ఒకరి వల్లనో కాదు, అందరూ సమస్కృషిగా పని చేసి గెలిపించుకుంటేనే అవుతుంది. మేమనేది అదే, నువ్వు అట్లా నువ్వు నియంత్రణ పాలన చేస్తే నడవదు. నీకేమని ఉంటే పబ్లిక్లో నించొని మాట్లాడదాం, తప్పేముంది, మాట్లాడడంతో పరిష్కారాలు అవుతాయి. మీరు తీసుకెళ్ళి కొట్టినంత మాత్రం పరిష్కారం ఇట్లనే వస్తుంది. ఈడి వరకు వచ్చింది. ఇప్పుడు ఆ రోజు మాట్లాడింటే జరిగేది కాదు. నువ్వు బండి ఎక్కించుకోకపోయింటే అయిపోయాయి. బండి ఎక్కించుకొని పోవడం వల్ల ఈరోజు ఈడి వరకు వచ్చింది. ఆ రోజు మీ ఏమనుకున్నారో అది తెలియాలి మాకు. అసలు మీరు ఏమనుకొని బండి ఎక్కించుకున్నారో అది ఒక్కటి తెలియాలి మాకు. దాని తర్వాత ఏది ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకుందాం.